తలంపు నేను దేహమును మేల్కొంటే జీవత్వము మేలుకొన్నట్లే. అది శరీరానికి సంబంధించి, లోకానికి సంబంధించిన సంఘటనలను మనస్సుకు స్మృతి కలిగేలా చేస్తుంది. మూల తలంపు దేహేంద్రియ మనోబుద్ధులను చైతన్యవంతం చేస్తుంది. నిజ విచారణలో మూల తలంపును పట్టుకున్నప్పుడు మిగతా తలంపులు నశిస్తాయి. తర్వాత మూల తలంపు కూడా నశిస్తుంది. యథార్థ విచారణలో జ్ఞానము వలన స్వయం ప్రబోధము జనించును. అప్పుడు ఆత్మతత్వము నిశ్చయముగా తెలియను. నేను దేహమును అనే జ్ఞానము నరకము. తానెవరో తన స్వరూపమేమిటో తెలియకుండుట అజ్ఞానం. మానవుడై జన్మించినందుకు ఆత్మవిచారము చేసి తరించవలను. విషయ చింతనా రకములు నశించే వరకు విచారణ చేయుచుండవలను. విచారణ వల్ల చిత్తవృత్తులు తలెత్తక అజ్ఞాన కార్యము వృద్ధి నొందదు. కారణ వృద్ధిచే అజ్ఞానము కార్యవృద్ధియు, చిత్తవృత్తులు కార్యవృద్ధిచే కారణాభివృద్ధియు కలుగుచునేయుండును. అటులనే కారణనాశనముచే కార్యనాశనము, కార్యనాశనముచే కారణనాశనము కలుగును. నిద్ర లేచినది మొదలు నిద్రించే వరకు, జన్మించినది మొదలు మరణించే వరకు బ్రహ్మమునే చింతింపవలయను.